ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. ఇవాల్టి వీడియోలో కార్తీక పురాణం 20వ రోజు పారాయణలోకి వచ్చాము. పృథు చక్రవర్తి దేవర్షి అయిన నారద మహామునితో ఇలా అడుగుతున్నారు. ఓ దేవర్షి, తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణు పూజ చేయాలని సెలవిచ్చావు. పైగా తులసిని హరిప్రియగా, విష్ణు వల్లభ అని పేర్లతోటి సంబోధించావు. శ్రీవారికి అంతటి ప్రియకరమైన తులసి మహత్యాన్ని విన్నవించుము అని పృథు చక్రవర్తి నారద మహర్షిని అడుగుతున్నారు. నారదుడు ఈ విధంగా చెప్తున్నారు. శ్రద్ధగా విను రాజా. పూర్వం ఒకసారి ఇంద్రుడు సమస్త దేవతలతోటి శివ దర్శనార్థం కైలాసానికి వెళ్ళాడట. ఆ సమయానికి పరమేశ్వరుడు బేతాళ రూపిగా ఉన్నాడట. అయితే మృత్యు భయంకరంగా ఉన్న ఆ శివరూపాన్ని ఆ స్వరూపాన్ని చూసిన వాడై శివుడుగా అని గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు అని, ఏం చేస్తున్నాడు అని ఆయన్నే ప్రశ్నించాడట ఇంద్రుడు. కానీ ఆ పురుషోత్తముడు జవాబు ఇవ్వలేదు. అంటే శివుడు రూపంలో ఉన్న ఆ భయంకర రూపంలో ఉన్న శివుడు జవాబు ఇవ్వలేదుట. చాలా రౌద్రంగా ఉన్నాడట. నేను శిక్షిస్తున్నాను, ఎవరిని రక్షిస్తాడో చూస్తాను, నేను నిన్ను శిక్షిస్తున్నాను, ఎవడు నిన్ను వచ్చి రక్షిస్తాడో చూస్తాను అని ఏం చేశాడంటేట, ఇంద్రుడు తన వజ్రాయుధంతో శివుడి కంఠం మీదకు కొట్టాడట. అలా కొట్టేసరికల్లా మెడ నల్లగా అయిపోయిందట. వజ్రాయుధం బూడిద అయిపోయింది. అలా కొట్టడం కూడా శివుడి నుండి అలా కొట్టేసరికల్లా శివుడి నుండి ఓ తేజస్సు మంటలాగా వచ్చేసాయట. ఆ తేజస్సు దేవేంద్రుణ్ణి కూడా దగ్ధం చేసేలా ఉండటంతో దేవగురువు అయిన బృహస్పతి ఆ బేతాళ స్వరూపంలో శివుడు అని గ్రహించి ఆ ఇంద్రుణ్ణి వెనక్కి లాగి ఆయనకు బోధించాడట. ఈయనే శివుడిలాగా తెలుస్తున్నాడు, నీ శక్తి నిర్వీర్యం చేయగలిగిన ఆ మహాదేవుడే అయి ఉంటాడు, నమస్కారం చెయ్యి, శరణాగతి చెయ్యమని పరిపరి విధాలుగా చెప్పి ఆయనతోటి నమస్కారం చేయించాడట. ఎవరు? బృహస్పతి ఇంద్రుని చేత. తర్వాత శాంతి స్తోత్రాలు కూడా చేశాడట. ఎంతో అద్భుతమైన శ్లోకాలతో బేతాళ స్వరూపంలో ఉన్న మహాదేవుణ్ణి అనేక విధాలుగా స్తుతించాడట. ఈ విధంగా ప్రార్థించడంతో మహాబేతాళ స్వరూపంలోంచి సాధారణ శివరూపంలోకి వచ్చిన పరమేశ్వరుడు లోకనాశనమైన తన త్రినేత్ర అగ్నిని ఉపసంహరించాడట. బృహస్పతి, నా కోపం నుంచి ఇంద్రుణ్ణి నువ్వు బతికించినందుకు కాను, నువ్వు నీకు జీవ అనే ప్రఖ్యాతి నామాన్ని పొందుతావు. నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది, ఏదైనా వరం కావాలంటే కోరుకోమన్నాడట. అప్పుడు ఆ మాట మీద బృహస్పతి అన్నాడట, ఓ పరమేశ్వర, నీకు నిజంగా సంతోషం కలిగితే త్రిలోకాలన్నిటినీ నీవు నీ మూడో కంటి మంట నుండి రక్షించు అని బృహస్పతి ఈ విధంగా వరాన్ని కోరుకున్నాడట. నీ పాలాగ్ని జ్వాలల్ని శాంతింపజేయి, ఇదే నా కోరిక మహాదేవ అని అనేక విధాలుగా ప్రార్థించేసరికి పరమేశ్వరుడు సంతోషించి బృహస్పతిని, నా మూడవ కంటి నుంచి వెలువడిన అగ్ని వెనక్కి తీసుకోదగినది కాదని తెలుసుకో, అయినా నీ ప్రార్థన మన్నించి ఈ అగ్ని లోక దహనం చేయకుండా ఉండేందుకు కాను సముద్రంలోకి చిమ్మేస్తున్నాను అని శివుడు చెప్పాడట. ఆ అగ్ని గంగాసాగర సంగమంలో పడి బాలక రూపంలో ధరించిందట. ఒక బాలుని రూపాన్ని ధరించిందట. పుడుతూనే ఏడ్చిందట ఆ బాలుడు. ఆ ఏడుపు ఎలా ఉందంటేట, ఆ రోదన ధ్వనికి స్వర్గంతో పాటుగా సత్యలోకంలో పర్యంతం అంటే బ్రహ్మలోకంలో కూడా చెవుడు వచ్చేంతటగా చెవులు దెబ్బలు వేసేటట్లుగా ఆ రోదన అలా ఉందిట. అంత గట్టిగా రోదిస్తున్నట్టు ఆ బాలుడు. ఆ రోదన విన్న బ్రహ్మదేవుడు పరుగున సముద్రుడి దగ్గరకు వచ్చి, ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడు అని సముద్రుణ్ణి అడిగితే సముద్రుడు ఆయనకు నమస్కారం చేసి, గంగా సంగమంలో జన్మించాడు కనుక ఇతడు నా కుమారుడే అని చెప్పాడట. ఈ పుట్టిన పిల్లాడట బ్రహ్మదేవుడికి గడ్డాన్ని పట్టుకుని మోగడం మొదలుపెట్టాడట. అంటే చిన్నపిల్లలు చిలిపి చేష్టలు చేస్తూ ఉంటారు కదా, అలాగే ఆ పిల్లవాడు గడ్డాన్ని పట్టుకుని ఇలా ఊగడం మొదలుపెట్టాడట. అలా ఊగడం వల్ల బ్రహ్మదేవుడి కంటి నుంచి ఒక చిన్న నీరు వచ్చిందట. ఓ సముద్రుడా, నా కళ్ళల్లోంచి నీరు ధరించిన వాడు వీడు కాబట్టి జలంధరుడు అని తోటి విఖ్యాతుడవుతాడు.
జలంధరుడు అనే పేరు గలవాడు అవుతాడు అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. సకల విద్యావేత్త వీరుడు అయ్యి శివుడు చేత తప్ప ఇతరుల ఎవరి చేత వధించరాని వాడు అవుతాడు అని దీవించి పట్టాభిషిక్తుడిని చేస్తాడు. ఆ జలంధరుడు కాలక్రమేణా ఎదిగి రాక్షసుల కూతురు అయిన కాలమనేని అనే రాక్షసుడి కూతురుతోటి బృందాన్నిచ్చి వివాహం చేస్తారట. ఈ జలంధరుడు బృందను భార్యగా స్వీకరించి దానవాచారుడైన శుక్రుని సహాయంతో సముద్రం నుంచి భూమిని ఆక్రమించి భూమిని స్వర్గంలాగా పరిపాలించడం మొదలుపెట్టాడట. అంటే రాక్షసులు గురువు కదా శుక్రాచార్యుడు, ఆ శుక్రుణ్ణి సహాయంతో సముద్రాన్నంతటిని ఒక భూలోక స్వర్గంగా చేశాడట. నారద మహర్షి ఇంకా చెప్తున్నారు, పూర్వం పాతాళ లోకంలో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరుడి ఆశ్రయించి నిర్భయంగా సంచరించడం మొదలుపెట్టారట. ఆ జలంధరుడు ఒకనాడు శిరోవిహీనుడైన రాహువును చూసి వీడికి తల లేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మదనంలో అమృతపు పంపకము సందర్భంగా విష్ణువు తన తల నెరికివేయడం ఇలా ఇత్యాది ఇతిహాసం గురించి అంతా చెప్పాడట. రాహువుకు తల మాత్రమే ఉంటుంది కదా, వీడికి తల లేదేమిటి అని జలంధరుడు అడిగితే ఇప్పుడు మనకి క్షీరసాగర మదనం గురించి అంతా ఆ ఇతిహాసాన్ని అంతా ఈ జలంధరుడికి చెప్పాడట. ఇది వినేసరికల్లా సముద్రుడు తనయుడైన జలంధరుడు మండిపడ్డాడట. తన తండ్రి అయిన సముద్రుడిని వధించడం వల్ల చాలా మదనపడ్డాడు, చాలా బాధపడ్డాడు. సముద్రుడు నా తండ్రి, అది వేరే వాళ్ళ చిలకడం వల్ల ఏంటి నెప్పెడుతుంది కదా. ఆ తర్వాత కష్మరుడు అనేవాడిని దేవతల దగ్గరకు రాయబారిగా పంపించాడట. వాడు ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి నేను రాక్షస ప్రభువైన జలంధరుడి దూతను, ఆయన పంపించిన శ్రీముఖాన్ని విను అని చెప్పాడట. ఇంద్ర, నా తండ్రి అయిన సముద్రుణ్ణి పర్వతంతో మదించిన అపహరించిన రత్నాలన్నిటినీ వెంటనే నాకు అప్పజెప్పు అని ఆ లేఖలో ఉందట. సముద్రంలో ఎన్నో వచ్చాయి కదా, లక్ష్మీదేవి వచ్చింది, ఐరావతం, చంద్రుడు, ఔషధాలు, కల్పవృక్షం, కామధేనువు, అప్సరసలు, వజ్రాలు, వైఢూర్యాలు, మణులు, మాణిక్యాలు, కౌస్తుభాలు, ఇలా ఎన్నో వచ్చాయి కదా, ఇవన్నీ కూడా నాకు అప్పగించు అని ఆ లేఖలో రాశాడట. ఇలా ఇంద్రుడు అన్నాడు, ఓ రాక్షస దూత, గతంలో నాకు భయపడిన లోకకారకులైన పర్వతాలను, నా శత్రువులైన రాక్షసులను ఈ సముద్రంలో తన గర్భంలో దాచుకున్నాడు. అందువల్లనే సముద్రమదనం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీ రాజులాగానే గతంలో శంకుడు అనే సముద్రుడు నందనుడు కూడా అహంకారంతో ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధించబడ్డాడు. కాబట్టి సముద్ర మదనానికి కారణాలు కూడా దైవగణాలను తిరస్కృతిని కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు. కష్మరుడు జలంధరుడి దగ్గరకు వెళ్ళి ఈ దేవేంద్రుడు చెప్పిన విషయాలన్నీ కూడా చెప్పాడు. మండిపడిపోతున్నాడట జలంధరుడు. మరుక్షణమే స్వర్గం మీదకు సమరాన్ని ప్రకటించాడట. తన సైన్యంతో దేవతల మీదకు దండెత్తాడట. ఉభయ సైన్యాల వారు ముసలి పరక, బాణ, గదాది ఆయుధాలతో పరస్పరం ప్రహర్షించుకున్నారట. గజ తురగాది తోటి రక్త ప్రవాహాలతో రణరంగం నిండిపోయిందట. రాక్షస గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులనందరినీ మృత సంజీవని విద్యతోటి బ్రతికిస్తుండగా దేవతల గురువైన బృహస్పతి అచేతనులైన దేవతలను ద్రోణిగిరి మీద ఉన్న దివ్యౌషధాల చైతన్యవంతులను చేయడం మొదలుపెట్టారట. ఈ దేవతల గురువేమో రాక్షసుల గురువేమో మృత సంజీవనితోటి చనిపోయిన రాక్షసులందరినీ బతికిస్తున్నారు. ఈ బృహస్పతి ఏమో ద్రోణగిరి మీద ఉన్న దివ్యౌషధాలతోటి వీళ్లను బతికిస్తున్నారు. ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారయించారట. ఎప్పుడైతే ద్రోణ పర్వతం అదృశ్యమైనదో అప్పుడు బృహస్పతి దేవతలందరినీ చూసి, ఓ దేవతలారా, ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయింపశక్యంగా లేకుండా ఉన్నాడు. అందువలన ప్రస్తుతానికి దాక్కుందాం, ఎవరి దారి వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోండి అని, పారిపోండి అని హెచ్చరించాడట.
అది వినగానే భయార్హులై దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరు పర్వత గృహాంతరంలోకి ఆశ్రయించారట. అంతలో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్ర పదవిలో తాను పట్టాభిషిక్తుడై శంభాది శంభులను తన ప్రతినిధిగా నియమించి పారిపోయిన దేవతలను బందీలుగా చేయడం కోసం కొంత సైన్యంతో మేరు పర్వతాన్ని సమీపించాడట. మేరు పర్వతానికి సమీపించిన తర్వాత ఈ జలంధరుడికి ఏమైంది, ఆ తర్వాత విషయాలన్నీ కూడా మనం కార్తీక పురాణం 21వ భాగంలో తెలుసుకుందాం. ఇవాల్టి వీడియోలో కార్తీక పురాణం 20వ భాగం అయితే పూర్తయిందండి. రేపటి వీడియోలో కార్తీక పురాణం 21వ భాగం గురించి చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నేను మీ హరిప్రియ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.